నమస్కారం. ఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఒక ప్రకటన చేశారు. దానికి తగ్గట్టుగా ఆర్డర్ కూడా ఇష్యూ చేశారు హోంశాఖ నుంచి. వచ్చే సంవత్సరం నుంచి జూన్ 25 నాడు ఎమర్జెన్సీ విధించారు కనుక 1975 జూన్ 25 నాడు దాని గుర్తుగా వచ్చే జూన్ 25 నాడు నుంచి సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్యా దినంగా జరుపుతామని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అమిత్ షా దాన్ని వెల్లడించారు. చాలా గమ్మత్ అనిపిస్తుంది. 50 ఏళ్ల క్రితం, ఇప్పుడు 49 ఏళ్ళు అయింది. మొన్న కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రధానమంత్రి మోడీతో సహా మరి స్పీకర్ కూడా తటస్థంగా ఉండాల్సిన స్పీకర్ శివరాజ్ మన లోక్సభ స్పీకర్ కూడా మొన్న మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఈ ఎమర్జెన్సీ నీళ్ళ గురించి మాట్లాడారు. ఉపరాష్ట్రపతులు, స్పీకర్లు, మోడీ కూడా వీళ్ళందరూ మాట్లాడారు. బాగానే ఉంది. అది కరెక్ట్ కాదు. 75లో ఎమర్జెన్సీ విధించడం, దాని పర్యవసానం ఏమిటి మనం చూసాం. తర్వాత జనతా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళని తిప్పికొట్టారు. ఇందిరాగాంధీని ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోబెట్టారు. సరిగ్గా 49 సంవత్సరాల తర్వాత 50 ఏళ్ళు పూర్తయినట్టు పెద్ద అట్టహాసంగా దాని మీద ప్రకటన చేయడం, మారిన గాయాన్ని మళ్ళీ రేపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మరొకసారి ఏం చేస్తున్నారంటే వచ్చే సంవత్సరం నుంచి 25 జూన్ను రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటిస్తున్నాం. ఆ రోజు నిరసనలు వ్యక్తం చేస్తామని. ఎక్కడికి పోతున్నాం మనం? మారిన గాయాన్ని మళ్ళీ గెలికి మళ్ళీ పుండు చేస్తున్నాం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, 49 సంవత్సరాల క్రితం జరిగింది. చాలా అన్యాయము, అక్రమము. దేశంలోని ప్రజాస్వామ్యం నశించిపోయింది. చివరికి జీవించే హక్కును కూడా తొలగించారు. పత్రికల మీద, మీడియా మీద, అప్పుడు ఇంత మీడియా లేదు కదా, పత్రికల మీద సెన్సార్షిప్ పెట్టారు. చాలా పత్రికల ఎడిటోరియల్ రాయలేక ప్రభుత్వం తలకి ఎడిటోరియల్ చూపెడితే వాడు ఎట్లా వేసుకునేడు కనుక బ్లాక్ పెట్టి, మొత్తం ఒక బ్లాక్ పెట్టి, లేకపోతే వైట్గా పేపర్ అంతా అక్కడ విడిచిపెట్టి సంపాదకీయం నిరసన మేమేం రాయం అని చెప్పి అట్లా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నుంచి మొదలుకొని ఫెర్నాండీస్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, చాలామంది అప్పుడు అరెస్ట్ అయిన సందర్భాలు చూసాం మనం. వందలాది వేలాది మంది నాయకులు, వేలాది మంది ప్రజలు కూడా, అంటే హక్కుల కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. అందులో ఇరుపక్ష వామపక్ష అభిమానులు ఉన్నారు, ఇటుపక్క ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏవైనా సరే జయప్రకాష్ నారాయణ లాంటి వాడిని అరెస్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ సమస్య లేదు, అందరినీ అరెస్ట్ చేశారు. అట్లానే జీవించే హక్కును తొలగించారు. రాజ్యాంగంలోని జీవించే హక్కు ఏదైతే ఆర్టికల్ 21 దాని ప్రకారం జీవించే హక్కును కూడా తొలగించారు. దాంతోపాటు ఏం చేశారంటే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పీరియడ్లో వేలాది మందిని జైళ్లలో కుక్కేశారు. పౌర హక్కులను పూర్తిగా హరించి వేశారు. దానికి ప్రతిగానే 70 ఏళ్ళలో జనతా ప్రభుత్వం వచ్చింది. సరిగ్గా లుకలుకలతో కిచిడి ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత 80లో ఇందిరాగాంధీ వచ్చారు. అది జరిగినది. కానీ వాళ్ళు ఏమీ లేదు. ఇవాళ పాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం 3వ తరం నడుస్తుంది. ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు. రాజీవ్ గాంధీ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఇంకా అణగదొక్కాలి అంటే పాత గాయాలు రేపితే అణగదొక్కుదామని అనుకుంటుంది. కానీ ఇప్పుడు కూడా అతిగా చేస్తే అతి సర్వత్రా వర్జేయత అంటారు కదా. మొన్న చూసాం, అబ్కా బార్ 370 400 కా పార్, అబ్కా బార్ 400 పార్ అన్నారు. ఈసారి 400 పార్లమెంట్ సీట్లు దాడతామన్నారు. ఇప్పటివరకు ఒకసారి దాటింది. అది ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తర్వాత ఎన్నికలు జరిగినాయి కనుక 415 సీట్లు గెలుచుకున్నారు. అప్పుడు ఇప్పటి వరకు నెహ్రూ కూడా గెలుచుకోవాలి, ఇందిరాగాంధీ కూడా గెలుచుకోవాలి. కనుక అట్లా అబ్కా బార్ పార్ 400 పార్ అని చెప్పి ఒక్క బీజేపీకే 370 వస్తాయని అవాకులు చవాకులు పేరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఆనాడు చెప్పాను, శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ ఇక కింద పడ్డే ఉంటుంది, అంతకనే ఉండదు. 370 కూడా ఏది మనకు మిత్రపక్షాలతో కలిసి రాలేకపోయింది. అంతా 293 సీట్లతో ఇవాళ కేవలం, అంటే 272 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇంకో 20 సీట్లు ఎక్కువ దాంతో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. చివరికి రామమంత్రాన్ని పాటిస్తూ మాట్లాడితే జై శ్రీరామన్న అక్కడ ఫైజాబాద్లో కూడా పార్లమెంట్ సీటు బీజేపీ కోల్పోయింది. అంటే అతి చేస్తే ఏమవుతుందో తెలిసి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని హననం చేయడం, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అణగదొక్కడం కోసం ఈ రాజ్యాంగ మనకు సంవిధాన హత్యా దివసాన్ని పెట్టి మానిన గాయాన్ని రేపితే ఏమవుతుంది? వాళ్ళకే నష్టం అవుతుందని నేను అంటున్నాను స్పష్టంగా. ఇవాళ మానిన గాయాన్ని మళ్ళీ రేపి ఎమర్జెన్సీలో ఏం జరిగిందో మళ్ళీ చరిత్ర ఇప్పుడు యువతరానికి అందించాలి. చాలా హుందాగా చెప్తున్నారు వాళ్ళు, ఇప్పుడు యువతరానికి అందించాలని. అవును, అప్పటి ప్రజలు తిరగబడ్డారు. అందులో మేము అందరం ఉన్నాం. ఖచ్చితంగా రాజ్యాంగ హననం జరిగింది, జీవించే హక్కు తీసేశారు అని దాన్ని వ్యతిరేకించినాం.
కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద విమర్శ ఏంది, మీరు అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తున్నారు. ఇది జరుగుతుంది అదే కదా. వాళ్ళు మేము చెప్పిందే వేదం, మేము పుట్టినప్పటి నుంచే రాజ్యాంగం మొదలైంది, మేము పుట్టినప్పటి నుంచే రాజులు మొదలైనరు అనే భావన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగానే ఈ మోడీ అన్నీ నేనే తానే అన్నయ్య అన్నీ తానే మోడీ చెప్తే ఏమైంది, మోడీ ప్రభుత్వానికి దించేసేంత పరిస్థితి తీశారు ప్రజలు. వాళ్ళు 236 సీట్లు మాత్రమే, 240 కూడా పడలేదు, 240 సీట్లు మాత్రమే వాళ్ళకు బీజేపీకి వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు సంఖ్య. అటువంటిదప్పుడు మిత్రపక్షాలతో కలుసుకొని వారి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవన్నీ విడిచిపెట్టి ఎప్పుడో పోయిన మారిన గాయని మళ్ళీ రేపి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తొక్కుదామనుకుంటే ప్రజలు చాలా తెలివికలరు. ఇవాళ అంతకుముందు 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అవినీతికి అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పింది కదా. అవినీతి అహంకారం రెండు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అవినీతికి బుద్ధి చెప్పింది కదా. అట్లాగే కేంద్రంలో కూడా చావు తప్పి కన్నం లోటమైనట్టు అవినీతి తక్కువ ఉంది, మంత్రులు కింది స్థాయిలో అంతా ఉన్నది కానీ మంత్రుల స్థాయిలో తక్కువ ఉన్నది కనుక ప్రభుత్వానికి ఎట్లాంటి స్కామ్ల బురద అంటలేదు కనుక దగ్గరగా ఇస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రజలు హెచ్చరించినట్టే లెక్క. మరి ఈ హెచ్చరికను గమనించకుండా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశారు. వై నాట్ 175 ఆయన బీజేపీకి ఒక్క సీటు రాదని ఈయన ఇవన్నీ కేసీఆర్ వీళ్ళంతా మాట్లాడుతూ ఏం చేశారు, శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని సిఎల్పీలను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు వారి మన లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా అస్సాం నుంచి మొదలుకొని మనకు మహారాష్ట్ర దాకా ప్రభుత్వాలు కూల్చారు. మధ్యప్రదేశ్ రీతి ఇవన్నీ చూసాం కదా బీజేపీ చేసిన పని. ఇవాళ వీటన్నిటికి ప్రతిగానే మిమ్మల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అని చెప్తే మళ్ళీ ఎమర్జెన్సీ నీళ్ళని గుర్తు చేస్తూ ఎమర్జెన్సీ ఆ రోజు సంఘటనలు గుర్తు చేస్తూ ఇవాళ సంవిధాన హత్యా దివస్ అని చెప్తే అంటే వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు కనుక మేము కూడా దాని మీద పోరాటం చేయాలని ఒక మోజు తప్ప పోటీ కనుక వాళ్ళు అది చేసుకుంటే మేము ఇది చేస్తున్నాం అంటే ఒక సామెత ఉన్నది, తోటివాడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుందాం అని అడగటం కూడా. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు, కరెక్టే. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నప్పుడు దానికి ప్రతిగా వీళ్ళు రాజ్యాంగాన్ని అవమానిస్తూ నిజంగా చెప్పాలంటే ఇది ఎట్లా ఉందంటే ఒక సినిమాలో ఈ చొక్కా మాత్రం ఉన్నది నాది కాదు అని చెప్పుకుంటే చొక్కా సంగతి అడగకండి అంటారు. ఇవాళ ఏమైందంటే రాజ్యాంగం పట్టుకొని ఆయన తిరుగుతుంటే ఆ రాజ్యాంగ హత్యా దివస్ అని చెప్పి ఇవాళ కొత్తగా ఒక దుర్మార్గమైన రోజును గుర్తు తెచ్చే రోజుగా చేసుడు కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు కానీ ఎమర్జెన్సీ నీళ్ళు ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈ చొక్కా నాది కాదు అనే సినిమా డైలాగ్నే తయారవుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇవాళ మోడీ అమిత్ షా ద్వయం ఇటువంటి తప్పులు చేసుకుంటూ పోతే మూడోసారి అటో ఇటో నెగ్గవచ్చు, ఈ 5 ఏళ్ళ టర్మ్ చేయొచ్చు, కానీ వచ్చేసరికి మరింత కష్టమవుతుంది. కనుక ఇప్పటికైనా సరే కక్షపూర్తి రాజకీయాలు మాని స్పష్టంగా ఇటుపక్క కూడా చెప్తున్నాను, ప్రతిపక్షం చాలా బాగుందని నేను అనట్లేదు. ప్రతిపక్షం కూడా వట్టి దానికి వాకౌట్లు చేస్తున్నారు. పార్లమెంట్ నడవనీయలేదు, అర్ధసత్యాలు అసత్యాలు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో రాసిన ఫిరాయింపుల చట్టాన్ని మేము మళ్ళీ తెస్తాం, ఫిరాయింపులు జరగకుండా చూస్తామని దాన్ని విడిచిపెట్టి తెలంగాణలో ఫిరాయింపులకు పాల్పడుతున్నారు రాహుల్ గాంధీ ప్రభుత్వం. డైరెక్ట్గా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడికి ఉండి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు, మీరు చేసేసుకోండి మేము చూసుకుంటానని చెప్పి. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి తెలంగాణలో అందరినీ చేర్చుకుంటున్నారు. ఒక రకం చెప్పి కేసీఆర్ చేసిన పొరపాటు మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు. కనుక తప్పు ఒప్పు కాదని తెలుసుకోవాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే, కానీ దానికి ఒప్పు చేయాల్సింది పోయి వాళ్ళు దాన్ని మళ్ళీ గెలికి మళ్ళీ పుండుగా తయారు చేస్తే మరొకసారి రావణ కష్టం జరిగే అవకాశం ఉంది. కనుక దయచేసి ఇప్పటికైనా సరే ఇట్లాంటి దినం ఒకటి ఉందని గుర్తు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. రాజ్యాంగ సంవిధాన హత్యా దివస్ను జరుపుకుంటూ ఉంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. నమస్కారం.